అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు హెచ్చుతగ్గులు కస్టమర్లను తికమక పెడుతున్నాయి. నిన్న రేట్లతో పోల్చితే ఈ రోజు 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు పెరిగింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,23,660 రూపాయలుండగా ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 1,24,860 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర నిన్న 1,13,350 రూపాయలు కాగా ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,14,450 రూపాయలుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక గత 6 రోజుల పాటు సాగిన మార్కెట్లో బంగారం ధరలు 5,000 రూపాయల తేడా కనిపించింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. ఎలా చూడాలి బంగార ధరలు హెచ్చు తగ్గుల్ని? ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతోంది. చాలా ఆశపడుతున్నారు కస్టమర్స్, కొనాలా వద్దా అని తికమకలో ఉన్నారు. సో ఏం చెప్తారు ఎక్స్పర్ట్ గా? ఓకే, నిన్న 4,000కి దగ్గరలో ఉన్నటువంటి ఏది ఔన్స్ బంగారం $4,000 దగ్గరలో ఉంది. మళ్ళీ ఈ రోజు 4,100 అంటే 4,099.71 అంటే $100 వచ్చేసింది. అప్పుడే తేడా $100 అంటే $3,000 సుమారు తేడా. మళ్ళీ ఇప్పుడు నిన్నటి మీద లెక్కేస్తే మళ్ళీ $15 ప్లస్, అంటే ఇప్పుడు $4,082 జరుగుతుంది. అయితే ఎందుకు వచ్చింది ఇదంతా తేడా? అయితే నిన్నటికి ఈ రోజుకి ఏం జరిగింది అంటే, ఒక రోజులోనే ఏదైతే డెవలప్ అయినటువంటి కంట్రీస్, ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, జపాన్ లాంటివి, అవన్నీ కూడా ఆర్థిక వ్యయం పెరగటం తోటి అక్కడ ఈ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్దని, ఎకానమీ స్లో డౌన్ అయిద్దని ఒక న్యూస్ తోటి ఆర్థిక వ్యయం పెరగడం తోటి ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని షేర్ మార్కెట్లు పట్టడం జరిగింది. గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్ జరగడం జరిగింది. ఒకటి, అమెరికాలో కూడా కంటిన్యూగా షేర్ మార్కెట్ పట్టడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేయడం ఒకటి. ఇక తర్వాత ఎప్పుడైతే ఈ షట్ డౌన్ జరిగిందో, ఈ షట్ డౌన్ అయిపోయింది, కానీ అక్కడి నుంచి అప్పుడు ఏదైతే డేటా ఉందో ఆ డేటా రావాలన్నమాట. అంటే ఆ డేటా లేదు కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో వడ్డీ రేట్లు తగ్గించాలా లేదా, తగ్గించరు అనేది ఒక వార్త. అయితే దీనిపైన మార్కెట్లు అటు ఇటుగా ఉండటం అనమాట. ఒక రోజు తగ్గిస్తాయని, ఒక రోజు డాలర్ పెరిగిందని, ఒక రోజు డాలర్ తగ్గిందని. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా అంత లేవు, అస్థిరత లేదు, ఎకానమీ లేదు. మళ్ళీ అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగటం, గ్రోత్ లేకపోవటం, ట్రంప్ మీద అంటే వ్యతిరేకంగా అంటే ఓట్లు కానీ ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఒక విధమైన అతని మీద ఒక అభిప్రాయం ఏర్పడటం, ఇవన్నిటితోటి మళ్ళీ ఈ వడ్డీ రేట్ల డెసిషన్ కోసం అని చెప్పేసి ఒకటి, ఈ అమెరికా మార్కెట్లు, జపాన్ మార్కెట్లు పడటం ఒకటి. వీటన్నిటితోటి మళ్ళీ నిన్నటికి ఈ రోజుకి $100 తేడా వచ్చింది. నేను $4,500, $4,010 ట్రేడ్ అయిన $4,100 పోయింది. అంటే సుమారు మళ్ళీ $90-100 తేడా. అంటే మళ్ళీ 3,000, మీరు అన్నట్టు $3,000 తేడా ఇది పెరగటం. అయితే ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, ఎవరు చేసుకొని ఫాలో అవ్వాల్సిందే. ఈ వరల్డ్ మార్కెట్ లో మళ్ళీ ఇంకొకటి ఎన్విడియా రిజల్ట్స్ ఒకటి వస్తాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ డేటా ఒకటి వస్తుంది. వీటన్నిటితోటి మళ్ళీ అక్కడ అమెరికా మార్కెట్లను బేస్ చేసుకునే ఈ గోల్డ్ సిల్వర్ కూడా వరల్డ్ మార్కెట్ ని ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటిదంటే ఈ ఆర్థిక అస్థిరత, ఆందోళనలు అంటారు. అందుకని ఏదైతే యుఎస్ రేట్ కూడా ఇంకా అనిశ్చితగానే పరిస్థితి ఉంది, అంటే వడ్డీ రేటు గురించి. వీటన్నిటితోటి ఇప్పుడు మార్కెట్లు మళ్ళీ వాలటాలిటీ అంటాం, అంటే హెచ్చు తగ్గులు, మీరు అన్నట్టు హెచ్చు తగ్గులకి లోన్ అవటం అనమాట. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అనమాట. అందుకని మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేయడం తప్ప కరెక్ట్ గా పెరుగుతుంది తగ్గుతుంది అనేది లేదు. ఎందుకోసం అంటే ఈ మన ట్రంప్ ఏదైతే ఉన్నాయో ఈ సుంకాలు, టారిఫ్లు ఉంది, వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్లు, వడ్డీ రేట్ల డెసిషన్, ఎకానమీ, ఇన్ఫ్లేషన్, ఈ షట్ డౌన్ తోటి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అనేది వాటితోటి రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ తగ్గడం అనేది టెంపరీ, ఓవరాల్ గా పెరగడం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే
అక్కడ ఎకానమీ పోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా 11 నెలల నుంచి ఏదైతే ఎకానమీ అంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి అక్కడ తెలవకుండానే ధరలు పెరగడం జరిగింది, పెంచుకుంటూ పోతుర్రు. అక్కడ ద్రవ్యోల్బణం పెరగడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఆ ఇన్ఫ్లేషన్ పెరగడం తోటి ఎకానమీ స్లో డౌన్ అవటం, అక్కడ ఎకానమీ అవటం, అతని మీద వ్యతిరేకంగా అతని అంటే అభిప్రాయాలు రావటం, వీటన్నిటితోటి మార్కెట్లు స్లో డౌన్ అవటం, గోల్డ్ మీద మళ్ళీ పాజిటివ్ లో ఉండటం. మళ్ళీ ఇప్పుడు $4,900 వచ్చే సంవత్సరం పోతుంది అన్నదల్లా $4,300 నుంచి డాలర్లు అనమాట. వరల్డ్ మార్కెట్ $4,000 వరకు వచ్చింది. ఒక వారం 10 రోజులు అక్కడే ఉంది. మళ్ళీ నిన్న మళ్ళీ ఒక $100 పెరగడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు పాజిటివ్ లోనే ఉంది. టెక్నికల్ కూడా అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే ఒక 5 days నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది, మళ్ళీ సడన్ గా ఇవాళ పెరిగింది. అంటే జనాలు ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక 5 days కంటిన్యూస్ గా తగ్గింది కాబట్టి ఇంకొంచెం తగ్గుతుందని ఆశపడ్డారు. సో మళ్ళీ ఇవాళ కొంచెం పెరిగింది. సో రేపటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అదే వలటాలిటీ అంటుంది. వలటాలిటీ అంటే ఏంది? షేర్ మార్కెట్ పడితేనో ఇది పెరుగుద్ది, షేర్ మార్కెట్ పెరిగితే ఇది తగ్గుద్ది ఒకటి. రెండోది ఏంటి? రోజు ఏదో ఒకటి అనౌన్స్మెంట్ జరుగుతుంది. ట్రంప్ లేకపోతే దేశాలు లేకపోతే ఇప్పుడు జపాన్ లాంటివి మంచిగా డెవలప్ అయినటువంటి కంట్రీలు కూడా వాళ్ళు ఏదో ఒక అనౌన్స్మెంట్. ఇవాళ జపాన్ న్యూస్ అనమాట, అంటే అక్కడ ఆర్థిక వ్యయం పెరిగింది అనేది ఒక అనౌన్స్మెంట్. దాంతో మన షేర్ మార్కెట్లు అన్ని పట్టడం జరిగినాయి. వరల్డ్ మార్కెట్లు అన్ని పడ్డాయి. మన ఇండియన్ మార్కెట్ మాత్రం పాజిటివ్ లో ఉంది. ఇది మనకి గుడ్ న్యూస్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ బాగా ఓన్లీ 0.25కి రావటం, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కాకుండా డిఫ్లేషన్ అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం పెరిగితే అంటే ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగినట్టు, ధరలు తగ్గితే డిఫ్లేషన్ అనమాట. అంటే ప్రతి ద్రవ్యోల్బణం ఇప్పుడు మనం ఇన్నేళ్ల చరిత్రలో ఒక్కసారి అనమాట. అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ద్రవ్యోల్బణం ఉందో ధరలు పెరిగేదాన్ని ద్రవ్యోల్బణం, ధరలు తగ్గేది ప్రతి ద్రవ్యోల్బణం. అంటే ఇప్పుడు మనం మైనస్ లో ఉన్నాం అనమాట. అంటే అంత చీప్ లో ఉన్నాయి రేట్లు అనేది మన ఎకానమీ. రెండోది GST పెరగటం, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని రావటం, అవన్నీ పాజిటివ్ లో ఉండటం. ఇప్పుడు మనకి అమెరికాకి మళ్ళీ ఎక్కడో చర్చలు, సుంకాలు, టారిఫ్లు క్లియర్ అయితే అనేది దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ లో ఉన్నాయి, వరల్డ్ మార్కెట్ లో నెగిటివ్ లో ఉన్నాయి. ఇది రీజన్. గోల్డ్ మాత్రం మీరు అన్నట్లు ఇప్పటి నుంచి 2,000-3,000 నెగ్లిజిబుల్ అనమాట. అంటే పెరగడం తగ్గడం, లోకి హైకి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే, ఎందుకంటే ఆ టెక్నికల్ గా ఫాలో అవటం వాళ్ళు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కొన్న తర్వాత చూడొద్దు, ఇక కొనుక్కున్నా SIP గానీ ETF గానీ కొన్న తర్వాత తగ్గింది. సత్యనారాయణ గారు, ఇప్పుడు తగ్గడం గానీ పెరగడం గానీ ఇట్లనే ఉంటుందా? అంటే తక్కువ లైక్ 1,000, 1,200, 500 ఇంతే ఉంటుందా మార్జినల్ గా? లేకపోతే ఏమైనా కొంచెం ఎక్కువ అమౌంట్ అంటే భారీగా తగ్గింది అలాంటి సిచ్యువేషన్ ఏమైనా రావచ్చు? ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 1,25,000, 1,30,000 దాకా పోయినాక 2,000, 3,000 పెరగడం తగ్గడం అది రోజు కామన్ అన్నమాట. అందుకని అదంతా ఏముండదు. అట్లని బాగా పెరిగేది ఉండదు, బాగా తగ్గేది ఉండదు. 2,000, 3,000 మీరు అన్నట్టు లోకి హైకి ఉదయం నుంచి సాయంత్రం లోపల, ఉదయం 9 నుంచి నైట్ 11:50 దాకా, అంటే 15 గంటలు జర్నీ చేస్తూనే ఉంటది. ఓవరాల్ గా వరల్డ్ మార్కెట్ మొత్తం 22 గంటలు జర్నీ చేస్తుంది. అంటే మార్కెట్లు మనకు మాత్రం 15 గంటలు ఉంటది, 5 నిమిషాలు తక్కువ. అందుకని ఈ 15 గంటల్లో ఈ 2,000, 3,000 లో హై కాసేపు పెంచడం. అంటే పొద్దున్నే 9 గంటలకు ఒక టైప్ ఉంటది, 12:30కి యూరోప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి, అప్పుడు ఒక మాదిరి ఉంటది, మళ్ళీ మధ్యలో మామూలుగా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అప్పుడు మళ్ళీ ఒక మాదిరి ఉంటుంది. ఎందుకంటే అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి అప్పుడు ఉంటుంది, మళ్ళీ 9:30, 10 తర్వాత ఒక మాదిరి ఉంటుంది. ఇంకా సింపుల్ గా మన పని అబ్జర్వ్ చేయటం. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకేం కాదు, ఎందుకంటే తగ్గినా టెంపరీనే, పెరగడం అనేదే ఓవరాల్ గా. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అమెరికా ఏదైతే ఇప్పుడు ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి సుమారు ఈ 11 నెలల కాలంలో ఏమీ లేదు ఎకానమీ మొత్తం. ఇదంతా ఇప్పుడు తెలియదు. ఇంకా అమెరికా మీద ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రభావం ఉంటుంది. అంటే ధరలు పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఎకానమీ స్లో డౌన్ అవటం, వడ్డీలు ఇప్పుడు తగ్గిస్తారని చెప్పేసి ఇప్పుడు తగ్గించరు అని అనటం. ఇక తర్వాత వీటన్నిటితోటి ఒక అమెరికా ఎఫెక్ట్ అమెరికా మీద ఉండదు, ప్రపంచ దేశాలన్నిటి మీద ఉంటుంది, షేర్ మార్కెట్ మీద ఉంటుంది. అందుకని ఓవరాల్ గా గోల్డ్ అయితే పాజిటివే. కానీ మన ఇండియాకి మాత్రం షేర్ మార్కెట్ లో మాత్రం పాజిటివే. మనం పాజిటివ్. ఎందుకు పాజిటివ్ అంటే మనకి ఇన్ఫ్లేషన్ డౌన్ అవటం, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం, మన ఎకానమీ ఏదైతే ఉన్నాయో అమెరికా కాకుండా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ మనం ఆల్రెడీ టైఅప్లు అవ్వటం, మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఒకటి మనము అంటే అమెరికా నుంచి
అమెరికా రిలయన్స్ కంపెనీనే మనం అమెరికాకి ఏదో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఫారెన్ కరెన్సీ కానీ అవన్నీ పాజిటివ్ న్యూస్. క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం మనకి పాజిటివ్ న్యూస్. ఇది ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.